బీఆర్ఎస్ పార్టీ కన్ఫ్యూజన్లో ఉంది. వాళ్ళ లిక్కర్ స్కామ్లో కవిత గారిని అరెస్ట్ చేయటం, దాని మీద మాజీ ముఖ్యమంత్రి గారు కవిత గారి తండ్రి ఏం మాట్లాడాలో తెలియక ఒక్క తప్పు కూడా ప్రజల ముందు చేసినట్టు నిరూపించాలి. 100 తప్పులు తర్వాత నేను చెప్తున్నాను. నేను వివరంగా చెప్పాలంటే 100 పనులు కూడా ప్రజలకు అనుకూలంగా చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా తప్పు చేసినట్టుగా లేదు. ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు కానీ ఏదైనా విషయాలు ప్రజల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ ఇతర పార్టీల నాయకుల దగ్గర నుంచి కానీ ఎవరొచ్చినా మాట్లాడుతున్నాం, అన్నిటికీ సమానంగా పనిచేస్తున్నాం. మీరేమో తెలంగాణ మోడల్ దేశం మొత్తం కావాలన్నారు. మీ సీఎం వచ్చేసి గుజరాత్ మోడల్ మాకు కావాలని చెప్పి మోడీని అడిగింది. ఎవరు సీఎం రేవంత్ రెడ్డి అడిగింది గుజరాత్ మోడల్ తెలంగాణ కావాలని చెప్పి. గుజరాత్ మోడల్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గుజరాత్ మోడల్ అని చెప్పారు. వినండి, గుజరాత్కి అక్కడ ముఖ్యమంత్రిగా చేసి 2 సార్లు 3 సార్లు తర్వాత ప్రధానమంత్రిగా వచ్చినటువంటి మోడీ గారు మొత్తం ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ బడ్జెట్ అంతా గుజరాత్కే పంపిస్తున్నారు, అది మాకు ఇవ్వాలని చెప్పటం కోసం చెప్పాడు. ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి అన్ని ప్రాజెక్టులు మీరు మోడల్ పేర్లు చెప్తాను, ఇంకా తీసుకుని రాలేదు. బడ్జెట్ అలొకేషన్ అన్నీ కూడా గుజరాత్కే ప్రధానమంత్రి గుజరాత్ కాబట్టి మీరు గుజరాత్కే ప్రధానమంత్రి అని చెప్పడం కోసమే రేవంత్ రెడ్డి గారు అది చెప్పారు. కానీ ప్రభుత్వం పనిచేసే విధానం నెంబర్ 1 రాజ్యాంగపరంగా భారతదేశంలో సెక్యులర్ డెమోక్రటిక్ ప్రభుత్వం కావాలని రాజ్యాంగంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల ద్వారా అడాప్ట్ చేసుకున్నారు. అందువల్లనే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ ప్రజా సంఘాలు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నవాళ్ళు కానీ ఇండియా కూటమిలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు కోరుకునేది మేము అధికారంలోకి రావాలా పరిపాలన చేయాలని కాదు. ముందు భారతదేశంలో రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ది ఇండియా అలయన్స్. ఏపీ భవన్ విభజనపై నిన్న హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చినట్టుంది. సో ఇప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు దీనికి సంబంధించిన ఫిజికల్గా నిన్ననే కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ విభజనకు సంబంధించి తెలంగాణకి శబరి దగ్గర ఉన్న 3 ఎకరాలు, పటోటి హౌస్ దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాలు, మొత్తం 8 ఎకరాల కొంత భూమి ఇచ్చారు. దానిలో శబరిలో చీఫ్ మినిస్టర్, గవర్నర్, ఇంకా డిప్యూటీ సీఎం అటువంటి వివిఐపీస్ వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 5 ఎకరాల్లో తెలంగాణ భవన్ని కట్టడానికి కావాల్సిన డిజైన్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తయారవుతున్నాయి. అతి త్వరలో తెలంగాణ భవన్కి ఫౌండేషన్ ముఖ్యమంత్రి గారు వేసి అది పూర్తి చేయటం జరుగుతుంది. అక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ గెస్టులు వచ్చినప్పుడు ఆ తెలంగాణ భవన్లో ఉంటారు. దాంట్లో సకల సౌకర్యాలతో ఎవరికి ఏమి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని అవి రాకుండా చూడటానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఆ బిల్డింగ్ను త్వరలోనే మొదలు పెట్టడం జరుగుతుంది. డేటు ఇంకా ఫైనల్ కాలేదు. ఎప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడే నేను మీకు ప్రెస్ మీట్ పెట్టి అది కూడా తెలియజేస్తాను.